ఇవాళ సైకో జగన్మోహన్ రెడ్డి అనడానికి కూడా అసలు నేనైతే ఎక్కువ ఆ ఫీలింగ్ జగన్ రెడ్డి అని కూడా జగన్మోహన్ రెడ్డి అంట. జగన్మోహన్ రెడ్డి అంటాడు, మొన్న సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, వీళ్ళు కేసు పెట్టడం ఏంటి అన్నాడు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసావు, నువ్వు ఇలాంటి విషయాల్లో మాట్లాడకూడదు. మాట్లాడుకోపోగా ఆ సినిమాని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ సినిమాలో పెట్టుబడులన్నీ కూడా నీయే. చంద్రబాబు గారి కుటుంబం మీద అలా తీయడం కరెక్టా? మళ్ళీ అదేంటంటే వివేకం అనే సినిమా, వివేకం అసలు వివేకం సినిమా ఎవరిది చెప్పు? వివేకం సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కలిసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? సరే, వివేకంలో నువ్వు చెప్పినట్టే వివేకం సినిమా, ఆ వివేకం సినిమాలో ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఏదైతే చెప్పిందో అదే తీశారు. అందులో నీ సొంత చెల్లి షర్మిల గారు ఆమె ఆ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ఏం చెప్తుందో అదే తీశారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఎవరన్నా మీ చంద్రబాబు గారి బంధువులు చెప్పారా? చెప్పండి. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే అది ఎంత తప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా సరే ఇలాంటి విషయాల్లో వెనకేసుకొచ్చారు ఎవరినన్నా? కొన్ని వివేకం సినిమా తీసిన వాళ్ళన్నా పిలిచి వాళ్ళని శాలువాతో సత్కరించారా? అరే, నువ్వు నిర్మాతకేమో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చావు, రామ్ గోపాల్ వర్మని రాజలాంఛనాలతో ఇంటర్వ్యూ ఇచ్చావు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనే ఒక తలంపుతో నువ్వు ఒక సైకోగా చేసిన పని కాదా ఇది? ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఏదైనా ఇలాంటి పనులు చేస్తాడా? అందుకే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ నీ పార్టీ టైటానిక్ ఒకసారి కొడాలని అన్నాడు, మా పార్టీ టైటానిక్ పడవలాగా ఇదైద్దని. ఇవాళ వైసీపీ అనే పార్టీ టైటానిక్ లాగా పడవలాగా మునిగిపోయింది. అందులో ఒక అమ్మాయి బతికినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు ఆ పార్టీలో, ఇంకెవరూ లేరు. ఉన్నారని అనుకుంటున్నామేమో. జగన్మోహన్ రెడ్డి ఏ టు జెడ్కి అతనే, ఎవరూ లేరు. ఊరికే ముఖం చాటేక ఊరికి అప్పుడప్పుడు వచ్చి కనిపించి ఉన్నాము అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశంలోకి, కొంతమంది జనసేనలోకి, ఇంకొంతమంది బీజేపీలోకి, కొంతమంది అయితే రాజకీయాల నుంచి విరమించుకొని మా కేసీఆర్ నాని రాజకీయాల నుంచి విరమించుకున్నాడు ఆయన నీ దెబ్బకి.